కడప జిల్లాలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. సెలవు దినాల్లో కూడా విధులకు హాజరు కావాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రంతో సహా కొంతమంది అధికారులు ఉద్యోగం పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమకు తగిన సెలవులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కార్యాలయం ఎదుట ఉదయాన్నే ఈరోజు సచివాలయానికి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎవరైతే అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఆగడాలు కూడా రోజు రోజుకు మితిపరుపుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక సెలవు దినాల్లో కూడా దాదాపు ఉద్యోగాలు చేయాలంటూ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పి నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వేధిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా ఏదైతే సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, బీఎల్ఎంలు కావచ్చు, పూర్తిగా అందరూ కూడా పెద్దనే ఉదయాన్నే కూడా ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏడీసీ కావచ్చు, డీసీ కావచ్చు, అలాగే డీటీ కావచ్చు, వీళ్ళందరూ అతి ఉత్సాహంతో కూడా పూర్తిగా మేము పెద్ద ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ దాదాపుగా సచివాలయానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఏంటి ముఖ్యంగా ఈరోజు మీ సమస్యలు ఏం చేస్తున్నారు, ఏంటి చెప్పండి, అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? సార్, నా పేరు నాగార్జున, జనరల్ సెక్రటరీ, కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తాను. ప్రస్తుతం ఈరోజు ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే, గత 6 నెలలుగా గౌరవ కమిషనర్ గారు అయితేనేమి, జిఎస్డబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్లను అయితేనేమి, మా యొక్క ఇమ్మీడియట్ అధికారులు అయితేనేమి, వాళ్ళందరూ మా సచివాలయ ఉద్యోగుల మీద భారీగా ప్రెషర్ పెడుతూ సెలవు పనిదినాలు కూడా లేకుండా చేసి సెలవు రోజుల్లో కూడా ఒత్తిడిని తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా పని చేయాలి, లేకుంటే మీ పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపు ధోరణులతో ముందుకెళ్తున్నారు. దానికోసం ఈరోజు మేమందరం కూడా మా అసోసియేషన్ తరపున ఒక నినాదంతో మాకు హక్కులున్నాయి, మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అయితే మేము కూడా మనుషులమే, మా రైట్స్ కూడా కాపాడండి అంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా ఉద్యోగులు వాళ్ళ యొక్క రైట్స్ గురించి ఈరోజు వచ్చి మా ఆఫీసు ముందర మేము కూర్చొని ఒక నిరసన చెప్పడం అయితే జరుగుతుంది. మరోపక్క మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈరోజు ఉదయాన్నే ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అసలు? సార్, నేను సచివాలయ మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను 6-7 సంవత్సరాల నుంచి. సార్, ఇప్పుడు మేము జాబ్లో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఉద్యోగంలో చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ సర్వీస్ రూల్స్ కానీ ఏమీ లేవు. ఇవి ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వకపోగా వీళ్ళకి పని లేదు అని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పని చేయాలి అన్నా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాన్ని అమలు పరచాలన్నా, ప్రభుత్వం చేసిన ఏ సర్వేలు చేయాలన్నా కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రమే కనబడుతున్నారు. ఈ సర్వేలు, ఈ పనులన్నీ కూడా ఈ వ్యవస్థ ఏర్పడక ముందున్న ఉద్యోగులందరూ ఈరోజు ఏమైపోయారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరి జీతాలు మా జీతాలకి రెట్టింపు ఉన్నాయండి. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కేవలం 30,000 రూపాయలు మా జీతం. ఈ జీతం ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎలా పెరుగుతుందో తెలియదు, తర్వాత మా భవిష్యత్ ఏంటో తెలియదు. అసలు మేము చేసిన నేరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఉమెన్ ఎంప్లాయీస్గా ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ కుటుంబాలకి దూరం అవుతూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకంటూ ఒక వ్యవస్థను ఏర్పరచండి. మీరు ఏర్పరిచిన తర్వాత దాన్ని పాటించకపోతే మా మీద యాక్షన్ తీసుకోండి, అంతేగాని మీరు చెప్పండి. ఈరోజు సెలవు దినం అయినా కానీ ఎందుకు పని చేయాలని మీ మీద ఒత్తిడి? సెలవు దినం అనే రోజు మర్చిపోయినాం సార్. నేనైతే హెల్త్ సెక్రటరీ గంగా భవాని నా పేరు సార్. మేము ఇక్కడికి వచ్చి మేము ఈ సచివాలయంకి వచ్చి 6 years 7 years అవుతుంది. మా దాంట్లో ప్రమోషన్ ఛానల్ పెట్టినారని కానీ మాటే కానీ అందరికీ సమానంగా కానీ ఎక్కడ కానీ హక్కులుగా ఇవ్వలేదు. ఒక్క సీఎల్ కావాలన్నా కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ మాకైతే సెకండ్ సాటర్డే లేవు, సండే లేవు, 24 hours చేసాలి. ఏమన్నా అడిగితే మీరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటారు. సరే సార్ వెళ్తాము, కానీ మాకు కొంటే ఒక ఫ్యామిలీ లేదా, మాకంటూ ఒక కుటుంబం లేదా, మా పిల్లలు రేపు స్కూల్ ఓపెనింగ్స్ అన్నీ, మాకు పిల్లలకు కూడా మేము కూడా స్కూల్స్కి వెళ్ళాలి, అడ్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. ఈ సెకండ్ సాటర్డే సండేనే కదా సార్. పిల్లలు అయితే మా మీద అయితే కానీ అలుగుతున్నారు, ఏడుస్తున్నారు. ఇట్లాంటివన్నీ చెప్తుంటే కూడా బాధేస్తుంది మాకు. ఎప్పటి నుంచో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అందువల్ల చనిపోతున్నారు మీరు అని అనే ధోరణిలో తప్పించుకుంటున్నారు తప్ప, ఇక్కడికి వచ్చి ప్రెజర్ వల్ల
ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువైపోయి ప్రెజర్ వల్ల అవుతున్నారని ఒక నిర్ణయం అయితే ఎప్పుడు తీసుకోవట్లేదు సార్. చేసిన కొద్దిసేపు ఏమో మాట్లాడతాము, చేస్తాము, ఒక 24 hours టైం ఇవ్వండి, 48 hours టైం ఇవ్వండి, ఇస్తాము, 45 days అంటారు, తర్వాత కామ్ అయిపోతున్నారు. అది సార్ విషయం. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా పూర్తిస్థాయిలో కూడా తమకు సంబంధించిన సీఎల్ కావచ్చు, అలాగే దాదాపుగా ఇవాళ ఆదివారం అయినా కానీ పూర్తిస్థాయిలో కూడా సెలవు దినాల్లో కూడా పని చేయాలని చెప్పి పూర్తిస్థాయిలో ఒత్తిడి తెరుస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.